అంతలా మార్చేశాడా? కార్తిక్ గారు, ఏమండి? కార్తిక్ గారు, ఏంటి వరుణ్ నా మీద కోపమా? 2 రోజుల నుంచి నాతో మాట్లాడట్లేదు. ఏమండి కార్తిక్ గారు, ఏమైంది నీకు? సారీ లవణ్య, బయట ప్రేమించుకుందాం అంటే డాడీతో ప్రాబ్లం, కాలేజీలో ప్రేమించుకుందాం అంటే స్క్వాడ్ తో ప్రాబ్లం. అందుకే మనం డ్రాప్ అయిపోదాం. ఇన్నాళ్ళు ప్రేమించుకుని ఇప్పుడు విడిపోదామంటే ఎలా? ఇడియట్, ప్రేమించిన అమ్మాయిని డీప్ గా లవ్ లో దింపి ఇప్పుడు విడిపోదాం అంటే ఎలా రా? నా ముందుకురా. ఎరా ఇప్పటికిప్పుడు సడన్ గా బ్రేకప్ అంటే ఇన్నాళ్ళు నిన్ను ప్రేమించిన అమ్మాయి పరిస్థితి ఏమవుతుందో అని ఊహించావా? సార్ మీరు యాంటీ లవ్ స్క్వాడ్ కదా? అవునరా, నేను యాంటీ లవర్ స్క్వాడ్ని. కానీ మీలాగా నిజాయితీగా ప్రేమించుకునే వాళ్ళని విడదీసేవాడిని కాదు. ఎక్కడ లవ్ లో మునిగి మీరు చదువుల్ని మర్చిపోతారనే బాధే తప్ప కూల్డౌన్ రా కరిది, కూల్డౌన్. ప్రేమంటే పెళ్లికి ముందు అనుభవించే ఒక అద్భుతమైన ఫీల్ రా. పెళ్లి తర్వాత ప్రేమ ప్రేమే కాదు, అదొక అడ్జస్ట్మెంట్ మాత్రమే. అందుకే రియల్ లవర్స్ ని నేను ఎంకరేజ్ చేస్తాను. రేపు మీ పేరెంట్స్ తో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పండి. అవసరమైతే మీ ఇద్దరు పెళ్లి కూడా నేనే చేస్తాను. థ్యాంక్ యూ సార్. క్యారీ ఆన్ మై బాయ్. కార్తిక్ గారు, కార్తిక్ గారు, ఏమైంది? పిలుస్తుంటే ఆగరేంటి? కార్తిక్ గారు, మీరు కాలేజీలో అందరితో మాట్లాడతారు, నాతో తప్ప. ఎందుకలా? అందరితో మాట్లాడడం వేరు, మీతో మాట్లాడటం వేరు. మీరు లవ్ గురించి ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారంటే ఏ అమ్మాయినైనా చూసి ఇంప్రెస్ అయ్యారా? ఇప్పుడేంటండి, నేను 7th క్లాస్ లో ఒక అమ్మాయిని చూసి ఇంప్రెస్ అయ్యాను. 7th క్లాస్ లోనా? అవునండి. అప్పట్లో నేను సనత్ నగర్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుతున్నాను. అక్కడే ఒక అమ్మాయిని చూసి పడిపోయాను. నేను అదే స్కూల్లో చదివాను. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి మీకు బాగా తెలుసండి. అప్పట్లో మీరు 5 ఫ్రెండ్స్. గంగా, శ్రావణి, లత? కాదండి. మధురిమ? అబ్బా కాదండి. ఆ తర్వాత ఆ అమ్మాయి 10th క్లాస్ చదవటానికి అమీర్పేట్ హై స్కూల్లో జాయిన్ అయింది. నేను తనతో పాటు అక్కడే జాయిన్ అయ్యాను. అవునా? నేను 10th అక్కడే చదివాను. అక్కడ కూడా మీరు 5 ఫ్రెండ్స్. రేఖ, సురేఖ, చంద్రలేఖ, చిత్రలేఖ. వీళ్ళు కాకపోతే మరి ఇంకెవరండి? మీరు ఎప్పుడు చెప్పినా 4 పేర్లే చెప్తున్నారు కానీ 5వ అమ్మాయి పేరు చెప్పట్లేదు. 5వ అమ్మాయా? అంటే నేనే. సారీ. ఏంటి భాగ్యం ఇంత జోరు మీద ఉన్నా? ఇందు, ఫస్ట్ టైం నేను ఒకరిని చూసి ఇంప్రెస్ అయ్యాను. నువ్వు ఇంప్రెస్ అయ్యావా? అవునే, 7th క్లాస్ నుంచి ఫాలో అవుతున్నాడంట. ఎవరే ఆ లక్కీ ఫెలో? సో బాయ్స్ అండ్ గర్ల్స్, అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు కూర్చున్నాయి? అతనే. వీడా? రా చెప్తా. ఎరా కాలేజ్ లో ఎవరిని పట్టించుకుని భాగ్యానికి 7th క్లాస్ 10th క్లాస్ అవని పులిహార కథలు చెప్తావా? అసలు కాలేజ్ కి వచ్చింది యాంటీ లవర్ స్క్వాడ్ గానా లేక అమ్మాయిని ఇంప్రెస్ చేయడా? మిమ్మల్ని ఇంప్రెస్ చేయలేదని బాగా ఫీల్ అయినట్టున్నారు. అది ఐస్ లాంటిది, త్వరగా కరుగుతుంది. నేను ఐరన్ లాంటిదని కరగను. నీకు దమ్ముంటే నన్ను ఇంప్రెస్ చేయరా? చూద్దాం. ఏంటి భాగ్యం గారి గోల? మీరు ఫోర్స్ చేస్తాను కదండి నేను ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేశాను. చిన్నప్పుడు ఇంప్రెస్ అయిన నా భాగ్యం మీద నేను ప్రేమను పెంచుకున్నాను. కానీ నా భాగ్యానికి ప్రేమ అంటే ద్వేషం అని కాలేజ్కి వచ్చాకే తెలిసింది. మీ ఫీలింగ్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి నా ఫీలింగ్స్ ని చంపేసుకున్నాను. మీరు పిలిచినా పలకుండా తిరిగేది ఎందుకు అనుకున్నారు భాగ్యం గారు? ఏ వీక్ మూమెంట్ లోను మీకు ఇష్టం లేని మాట ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని బాధ పెడతాననే భయంతో. కానీ మీరేం చేశారు? మీ ఫ్రెండ్ తో ఈరోజు తిట్టిచ్చారు. ఐఎమ్ హర్ట్ భాగ్యం గారు, ఐఎమ్ రియల్లీ హర్ట్. కార్తిక్ గారు, మీరు నా కోసం ఎవరికి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వక్కర్లేదు. పెళ్లి చేసుకున్నామని తాళి కట్టి నమ్మించొచ్చు, కానీ ప్రేమించుకున్నామని తాజ్ మహల్ కట్టినా నమ్మదండి సమాజం. హే, నీకు లవ్ అంటే పడదు కదే? నాకు చిన్నప్పుడు చికెన్ అంటే పడదు, ఇప్పుడు ముక్కలేందే ముద్ద దిగదు. సీజన్స్ లాగే ఇష్టాలు కూడా మారుతాయి. అయినా నాకు కార్తిక్ గారికి మధ్య 100 ఉంటాయి. నువ్వు మా మధ్యలోకి రాకు. కార్తిక్ గారు ప్లీజ్, మీరు హర్ట్ అవ్వకండి. చాలా థ్యాంక్స్. అసలు భాగ్యం నా గురించి మనసులో ఏమనుకుంటుందా ఇన్ని రోజులు టెన్షన్ పడుతూ ఉంటే నువ్వే అనవసరంగా దాన్ని గెలికేసి దాన్ని రచ్చగొట్టేసి నా మీద సూపర్ ఇంప్రెషన్ వచ్చేలా చేశావు. నాకు తెలిసి ఈ పాటికి మన మీద లవ్ యాంగిల్ స్టార్ట్ అయిపోయి ఉంటది. కొంటా మరి. రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమా
తాకే కుక్క పిల్లల అచ్చ తెలుగు ఆడపిల్లల కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాబకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి tum tum ta tum tum ta tum tum ta tum tum ta హే ప్రేమ లేఖ రాసుకున్నా ఈ గాలిలోన నీరులోన నువ్వు వెళ్ళదారిలోన వాళ్ళు పోస్టర్ వేసుకున్నా సూసైడ్ లేఖ రాసి ఇవ్వనా నా సంబరాన్ని చూడలేక సైనైడు దాగి నీ అవసరాన్ని తెలుసుకున్నా హే మిలా మిలా నికాలిలా ఎంతెంత వేచినాని వెయ్యి కన్నులా ఇలా 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 హే ప్రేమ గుండె చప్పుడాగిపోయేలా నువ్వు లేని జీవితం నేను బౌండ్ కావడం సెంచరీకి ఒక్క రన్ను ముందు ఓడు అవ్వడం నువ్వు లేని జీవితం డస్ట్ బిన్ను పాలకం వేసుకున్న కోకు టెన్ను కాళ్ళు లేపి కన్నడం ఫుట్బాల్ కన్నడం గట్టిగా తుమ్మడం రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి బ్రహ్మదేవుడైన గాని నిన్ను మించినంత గత్తెనెప్పుడైనా చెక్కలేడే హే రోల్డ్ గోల్డ్ నీ పేరే 5 ఫీటు తెల్లగాకి ప్యాంటు షర్టు వేసుకొచ్చి తిరుగుతుంటే ఎవడడగడే మిలా మిలా నీతో ఇలా జన్మంతా ఉండిపోని నీకు చెడ్డలా ఉన్న చోట కాలమాగని ఇలా నువ్వు లేని జీవితం రాసి లేని జాతకం పేలబోయే మందు గుండు మీద కాలు పెట్టడం నువ్వు లేని జీవితం ఒళ్ళు మండిపోవటం ఎండ బావిలోన నీళ్లు తోడుకోవడం ఎండ దెబ్బ తగలడం కాకిలా రాలడం రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి tum tum ta 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 ఇదంతా వాడి స్కెచ్చే. వాడు భాగ్యాన్ని ట్రై చేస్తున్నాడే. ఇందు ఇప్పుడు అబ్బాయిల లవ్ స్కూలే వేరే. ఒక అమ్మాయిని పడేయాలంటే ముందు దాని పక్కనున్న ఫ్రెండ్కి ట్రై చేస్తారు. అప్పుడు జెలసీతో ఆ అమ్మాయే వచ్చి ఐ లవ్ యూ చెప్తుందని వాళ్ళ ప్లాన్. ఈ పిచ్చిది వాడి మాయలో పడిపోయేలా ఉంది. కార్తిక్ ని చూసారా? నేమైతే చూడలేదు. ఓకే, నేను తీసుకుంటా. ఇప్పుడే అందులో బ్రేకింగ్ న్యూస్. భాగ్యం మన కార్తిక్ కోసం కాలిదంతా దేవులాడుతుందట్రా. అయినా ఇందు భాగ్యం ముందు నీ ప్లాన్ డ్యామేజ్ చేయడం ట్రై చేస్తున్నా. అని బాగుందా? డైట్ కొక్కి టైట్ డ్రెస్ చేసినట్టు ఉంటది ఎంట్రా చేసేది. అసలు మనం ఇక్కడికి వచ్చింది భాగ్యం కోసం తెలిస్తే ట్రాన్స్ఫార్మర్ ని టచ్ చేసిన కోతిలా గిలగిలగిల కొట్టుకొని చచ్చిపోద్ది. అప్పుడు దాని మొఖం చూడాలి రే. అయితే చూడు, వర్కౌట్ మొత్తాన్ని భాగ్యం ముందు పెడతా. నీ లవ్ ని బ్రేకప్ చేస్తా. ఇందు ప్లీజ్, నేను ఒక ఏంతో ఎంతో కష్టపడి సెట్ చేసుకున్న ప్లాన్ ని దయచేసి చెడగొట్టు ప్లీజ్. ఇందు ప్లీజ్. ప్లీజ్ నీ ఫేస్ కి సెట్ అవుతురా. ఇందు ఏంటి కార్తిక్ అలా ఉన్నావు? ఏమైంది? ఈ కాలేజీలో నాకున్న శత్రువు ఎవరు భాగ్యం? ఇంకెవరు? ఇందు. అలాంటి ఇందు ఏం చేసిందో తెలుసా? ఇందాక నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పింది. అవునా? నేను నీలాగే షాక్ అయ్యాను భాగ్యం. కానీ నా ఫ్రెండ్స్ ఏమో ఫిగర్ బాగానే ఉంది కదా కమిట్ అయిపోతున్నారు. దానికి నా మనసు ఒప్పుకోట్లేదు. ఎందుకంటే ప్రేమించే అమ్మాయిలో చూడాల్సింది మనసు కానీ ఫిగర్ కాదు. నా మనసులో ఎవరున్నారో అందమైన మనసు నా అమ్మాయికే తెలుసు. ఇంకొక విషయం భాగ్యం, ప్రేమించే వాళ్ళని చూడాల్సింది మనసుతో కానీ కళ్ళతో కాదు. భాగ్యం, ఆ కార్తిక్ గారి సంగతి మొత్తం
బయటపడింది. వాడు కాలేజ్కి వచ్చింది. అసలు కార్తిక్ గురించి నీకేం తెలుసు? కార్తిక్ ని చూడాల్సింది కళ్ళతో కాదు, మనసుతో. ఏం జరిగిందే? అసలు బేసిక్గా నీకు విషయం చెప్పనా? నువ్వు మా ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టలేవే. ఎందుకంటే ఈ కథలో నేను హీరో, అది హీరోయిన్. నువ్వు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ మాత్రమే. ఫ్రెండ్ క్యారెక్టర్లో ఉండాలి కానీ ఊరికే ఏదో క్యాసెట్లు వేసావనుకో, ఆ తర్వాత హీరో వెళ్ళేసా వేస్తాడు. ఇక దాని తర్వాత నీ క్యారెక్టర్కి చెడుగుడే. అసలు నీ క్యారెక్టర్ గురించి పచ్చిగా క్లియర్గా క్లారిటీగా చెప్పాలంటే, మా పెళ్ళైపోయిన తర్వాత శోభనం గదిలో మంచం మీద పూలేయడాలు, పిల్లలు పుట్టిన తర్వాత ఆ లాలనా పాలనా చూట్టాలు, అలాగనమాట. అందుకే నీ క్యారెక్టర్లో ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయి జీవించే. రే కార్తిక్ గా నువ్వు కుట్టుకుపోయి సున్నం ఏదో రావాలి. చెప్పమ్మా, ఎవడు నిన్ను ఇరిటేట్ చేస్తుంది? వాడిని మడతెట్టేస్తా. వాడే వీడి రోజు నుంచి అమ్మాయి గారికే కాదు, అమ్మాయిలంటేనే భయపడాలి. తీయండి రా,